చేసిండు. ఏం తెలియని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వీళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళ బట్టలు ఎట్లు ఇప్పాలనేది సైంటిఫిక్ ఎనాలిసిస్ కావాలి. ఇవాళ మనం పోరాట పందాన్ని కూడా మార్చాలి. ఎందుకంటే ప్రపంచం అంతా మారుతుంది. ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే పోరాటం, ఉద్యమం అంటే రాస్తారోకాలు చేయడము, ధర్నాలు చేయడం ఆ తరం అయిపోయింది. మేమంతా పృథ్వన్న, నేను, మేము సాంబశివన్న, జడ్సన్ అన్న పోరాటాలు, రాస్తారోకాలు, ఉద్యమాలు, తుపాకులతో కొట్లాడిన మన ముందు వాళ్ళు, ఆత్మహత్యలు. ఇప్పుడు కాదు, హౌ టు క్రియేటివ్ మూమెంట్స్ ఎట్లా చేయాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రభుత్వంలో పాలకులు వాడు ఏం రానోడు, అటెండర్, ఇవాళ వాడు గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా పనికి రానోడు, ఇవాళ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి సీట్లో కూర్చున్న వాళ్ళు ఒక్కడు కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడితే పాస్ అవుతారా? అంటే అర్హత లేని వాళ్ళు పాలకులు అయితే అన్ని చదువుకొని పీజీలు పిహెచ్డీలు అయిన మనం ఉద్యోగాల కోసం అడుక్కుంటున్నామంటే ఎక్కడో మన ఆలోచన పద్ధతిలోనే తేడా ఉందనేది గమనించాలి. ఇప్పుడు ముందు మనం కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మీ 30 లక్షల మంది పాత్ర ఎట్లుంది, దాని వెనకాల జరిగిన కథ చెప్తా. అజయ్ కుమార్ గారని ఆయన ఐపీఎస్ ఆఫీసర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. సిడబ్ల్యూసి మెంబరు, జంషెడ్పూర్ ఎంపీ. ఇలా ఆయన ఐపీఎస్ పోస్ట్కి రిజైన్ చేసి రాహుల్ గాంధీ టీంలో ఉన్నాడు. ఆయన నన్ను కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ రాకముందు 6 నెలల క్రితం మమ్మల్ని కన్సల్ట్ చేసి, ఇక్కడ తెలంగాణ పౌర సమాజము నిరుద్యోగులకే క్రెడిబిలిటీ ఉంది, కాంగ్రెస్ లీడర్లు ఎవ్వరు క్రెడిబిలిటీ లేదు, మీరు నిరుద్యోగులను కదిలించండి, విద్యార్థులని ఐక్యం చేయండి, పౌర సమాజంలో ఉన్న తెలంగాణ వాదులంతా ఏకం చేయండి అని పృథ్వన్న దగ్గరికి, మా దగ్గరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ కుమార్ గారు ఒక 20-30 సార్లు మా ఇళ్ళకి వచ్చిర్రు. మమ్మల్ని అందరినీ కలిసి ఒక రిక్వెస్ట్ చేసిర్రు. నేను, పృథ్వన్న, సతీష్ కమాల్ అని సీనియర్ జర్నలిస్టు, జడ్సన్ అన్న, అదేవిధంగా ఇప్పుడు అశోక్, మీ మిత్రుడు అశోక్ ఉన్నాడు కదా, మా జూనియర్ అశోక్, మేమంతా కలిసి పార్టీలకు అతీతంగా మేము 3-4 సార్లు చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు ఒక లిస్ట్ ఇచ్చిర్రు. మా వల్ల కావట్లేదు, 31 సీట్లలో మేము ఓడిపోయే ప్రమాదం ఉంది, ఇవి బ్యాటిల్ గ్రౌండ్స్ అని చెప్పి ఏఐసిసి నుంచి వార్ రూమ్ టీం మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి, ఈ 31 సీట్లు చాలా టఫ్గా ఉన్నాయి, మా వల్ల 34 సీట్లు ఇచ్చి లిస్ట్ ఇచ్చిర్రు. ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తాం. అప్పుడు అజయ్ గారు మమ్మల్ని కన్విన్స్ చేయడము, దీపాదాస్ మున్షి గారు కన్విన్స్ చేయడము, నేను ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న లెఫ్ట్, రైట్, స్ట్రైట్ అందరు మేధావుల దగ్గరికి దాదాపు 3 నెలలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ రావద్దు, మనకి కాంగ్రెస్ పార్టీ వస్తే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు సామాజిక న్యాయము, నిరుద్యోగులని, ప్రియాంక గాంధీ గారు చెప్తున్నారని, మా 25 సంవత్సరాల క్రెడిబిలిటీని పక్కకు పెట్టి కేసీఆర్ని గద్దె దింపాలని చెప్పి మొత్తం సమాజంలో ఉన్న మేధావులు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జి గారి ఇంటికి వెళ్ళినాం, రామచంద్రమూర్తి గారి ఇంటికి వెళ్ళినాం, ఎక్కా యాదగిరి గారి ఇంటికి వెళ్ళినాం. మేము తొక్కని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. 3 నెలలు పొద్దున్న లేస్తే దీపాదాస్ మున్షి గారు మా ఇంటికి రావాలి, అజయ్ గారు మా ఇంటికి రావాలి, మేము వాళ్ళిద్దరిని తీసుకొని అందరి ఇళ్ళకి వెళ్ళాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చూసో, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను చూసో మేము సపోర్ట్ చేయలే. మాకు టాప్ లెవెల్లో ఉన్న ఏఐసిసి టీం హామీ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నిటి ప్రథమే భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ, అసెంబ్లీ ఎన్నికలు 2023, అభయస్థం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటి సౌభాగ్యం. ఈ మేనిఫెస్టో తయారు కావడం వెనక తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ మేధావులు, నిరుద్యోగులు, యువత త్యాగం ఉంది. దీన్ని నమ్మినం. ఎలక్ట్రల్ పాలిటిక్స్లో మేనిఫెస్టో అనేది భగవద్గీత లాంటిది. మేనిఫెస్టోని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసి ఈ హామీలన్నీ మేము తూచా తప్పకుండా హామీ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సంస్థ. మేనిఫెస్టో అనేది ఎలక్షన్లు అయిపోయినాక పాన్ షాప్లో పాన్లు కట్టడానికో లేకపోతే మిర్చి బజ్జీలు కట్టడానికో పనికొచ్చే ప్రణాళిక కాదు. ఇది అందరి దగ్గర ఒకసారి చదవండి. ఇప్పుడు విషయం దగ్గరకు వస్తే ప్రియాంక గాంధీ గారి మీద అందరికీ అభిమానము, నమ్మకము తోటి గాంధీ ఫ్యామిలీ వాళ్ళకి నమ్మకం ఉంటుందంటే 8వ తారీఖు 5వ నెల 2023 మే 8వ తారీఖు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ఫర్ తెలంగాణ అని ప్రియాంక గాంధీ గారి మీద నమ్మకంతో ఆమె మీటింగ్ పెడితే 1000 మంది స్వచ్ఛంగా వెళ్ళారు. దాదాపు 30,000 మంది నిరుద్యోగులు వచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు వెళ్ళిందంతా నిరుద్యోగులే. ఆమె ఏమని హామీ ఇచ్చింది ఒకసారి చూద్దాం. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని పెట్టారు. అమరవీరుల కుటుంబాలకి, ఉద్యమకారులకి గుర్తింపు ఇస్తామన్నారు. 6 నెలల కాలంలో అమరవీరుల అడ్రస్ దొరకలేదు. అది తర్వాత డిస్కస్ చేద్దాం. పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఇగో ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేసిన ఫోటో 8/5/2023 ఒకసారి యూట్యూబ్లలో డౌన్లోడ్ చేయండి. ప్రియాంక గాంధీ గారు ఆ రోజు ఏం చెప్పారో ఎడిట్ చేసి ఎక్స్ అనే వేదికలో ప్రియాంక గాంధీ గారికి మనం 30 లక్షల మంది ట్యాగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమాలను మనం క్రియేటివ్గా మార్చాలి, మొత్తం దేశమంతా చూడాలి ప్రియాంక గాంధీ గారు చెప్పిన హామీ ఏ విధంగా పుట్టదాఖలైందనేది. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఆ రోజు ఏమని హామీ ఇచ్చారు?
Madam Priyanka Gandhi ji, what you declared on youth declaration, what your family promised, you have to rethink and you should fulfill your promises. Otherwise, we will declare your family as Telangana a betrayal family. Please, we are requesting you humbly. పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియమాలు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరి 6 నెలలు అవుతుంది కదా వచ్చి, కనీసం 6,000 ఉద్యోగాలన్నా భర్తీ చేశారా లేదా అనేది మీరు చెప్పాలి. 6 నెలల్లో అన్నప్రాసనం రోజే ఆవకాయ పచ్చడి ఎందుకు అంటారు? మేమేమైనా ప్రశ్నిస్తే 6 నెలలే కదా పసిగుడ్డే అంటారు. మరి 6 నెలల్లో మీ దశ దిశ ఎటుంది? మీ గమనం ఎటుంది? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మీరు సంకల్పం తీసుకున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మా నిరుద్యోగ యువకులు 6 నెలల నుంచి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వస్తున్నారు. ఒక్కసారైనా 6 నిమిషాల సమయం ఇచ్చిర్రా? 6 సెకండ్ల సమయం ఇచ్చిర్రా? మాది నిరుద్యోగ ప్రభుత్వం, మీ నిరుద్యోగుల త్యాగాలతోటే మేము అధికారంలోకి వచ్చినామని చెప్తున్నారు రేవంత్ అన్న. మీకెందుకు సమయం లేదు? బాలకృష్ణను కలవడానికి సమయం ఉంది, క్రికెట్ చూడడానికి సమయం ఉంది, ఫుట్బాల్ చూడడానికి సమయం ఉంది. లండన్ వెళ్ళి థేమ్స్ నదిని అమరాపాలి గారు రేవంత్ రెడ్డి గారు టీం వెళ్ళి లండన్లో థేమ్స్ నదిని పరీక్షించి వారం రోజులు దావోస్లో ఉండి మూసీ నది ప్రక్షాళనకి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ప్రకటించారు కదా. మరి మా నిరుద్యోగులకి 6 నిమిషాల సమయం కూడా ఇవ్వని మీరు, మరి 6 నిమిషాలు 6 సెకండ్లు కూడా నిరుద్యోగులకి సమయం ఇవ్వని మీరు దగాకోరు పాలన అనాలా? మోసం చేసేటోని ఏమంటాం? మనం మోసగాడు అంటాం, దగా చేసేదాన్ని దగాకోరు అంటాం. మరి రేవంత్ అన్న, నీకు కూడా కచరాలాగా ఇంకో పేరు నిరుద్యోగులు పెట్టే ప్రమాదం ఉంది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, యువ వయసులోనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు మా అందరి త్యాగాలతోటి, కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో. మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేస్తా అన్నారు. చేశారా? కనీసం దాని మీద ఏమన్నా కదలిక ఉందా? ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తా అన్నారు. మరి మొన్న ఏడాది జూన్ 2వ తారీఖు ఘనంగా తెలంగాణ దివసం జరిగింది కదా, నిరుద్యోగుల్ని పిలిచిర్రా? ఇప్పుడు డెమోక్రసీ అంటే డిస్కషన్ డిబేట్ డైలాగ్ ఉండాలా వద్దా? మరి 30 లక్షల మంది నిరుద్యోగులతో చర్చలు చెప్పని ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఈ ముఖ్యమంత్రి మనకు ఉంటే ఎంత, ఊడితే ఎంత? అవునా కాదా? మరి రేవంత్ అన్న, మీరు ఎందుకో మా నిరుద్యోగులు కలవరు? ఈ రోజు ఉదయం నేను ఇక్కడికి వస్తుంటే గురుకుల అమ్మాయిలు ఫోన్లు చేసి ఏడుస్తున్నారు. అన్న మమ్మల్ని 3 కిలోమీటర్లు నడిపిస్తున్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, పిల్లల్ని పట్టుకొని వస్తే కనీసం ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి పోవడానికి కూడా పోలీసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. మరి ఇది ప్రజాపాలన, దగాకోరు పాలన? ఇది ప్రజాపాలన, జూటా ప్రభుత్వమా? రేవంత్ అన్న, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా సమయం ఉంది. నువ్వు కరెక్ట్ గా సరి చేసుకుంటే సై, లేకపోతే ఎందాకైతే అందాక చూసుకుందాం. ఇక సైరన్, జంగు సైరన్ మోగించుడే. రాహుల్ గాంధీ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ హంబుల్ మిస్టర్ రాహుల్ గాంధీ, యు ఆర్ ఎవ్రీ మినిట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు వచ్చారు ఇక్కడ చూద్దాం. 7 నెలల క్రితం మన నవంబర్ 27, 2023, ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. నవంబర్ 27, 2023 ఆ రోజు రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీలో మన పిల్లలతో ఏం చెప్పారు అది కూడా రికార్డ్ డౌన్లోడ్ చేయండి. ఎక్స్లో రాహుల్ గాంధీకి ఇవాళ నుంచి స్టార్ట్ కావాలి. మొత్తం తెలంగాణ సమాజం, తెలుగు సమాజం, నిరుద్యోగ సమాజం లక్షల మంది ట్వీట్ చేయండి. రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండో, ఇవాళ ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ట్వీట్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాని క్రియేటివ్ గా వాడుకుందాం. ఒక్కళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, ఒక్కళ్ళు కూడా లాఠీ దెబ్బ తినద్దు. అవసరమైతే మేము చేస్తాం, మీరు ఎవరు చావాల్సిన అవసరం లేదు, ఎవరు చావాల్సిన అవసరం లేదు. త్యాగాలు ఇవ్వద్దు, మనం క్రియేటివ్ ఫామ్ లోకి వెళ్దాం. 7 నెలల క్రితం చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర అశోక్ నగర్ ఏరియాలో నిరుద్యోగులతో రాహుల్ గాంధీ గారు చిట్చాట్ చేస్తూ, ఆ రోజు రాహుల్ గాంధీ గారు బావర్చి హోటల్లో బిర్యానీ తినే ముందు, బిర్యానీ మెనూని పరిష్కరించే ముందు ఇరానీ ఛాయ్ తాగిర్రు. ఛాయ్ తాగుతూ మనతో ముచ్చట పెట్టిర్రు. ఏమో ప్రామిస్ చేసిర్రు ఆయన. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాగానే తొలి కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్సిని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లో భర్తీ చేస్తామన్నాడు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు కేబినెట్ అయింది? ఈ మెగా డిఎస్సి గురించి ఎన్నిసార్లు అయింది? మెగా డిఎస్సియా, ఇది దగా డిఎస్సియా? పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిన్నగాక మొన్న అధికారంలోకి వస్తే ఇప్పటికే 25,000 ఉద్యోగాలతో అది మెగా డిఎస్సి. 25,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేవలం 6,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే దీన్ని మెగా డిఎస్సి అందామా, దగా ప్రభుత్వం అందామా? అది మీరే నేర్చుకోవాలి. సెకండ్, రాష్ట్రంలో ఉన్న దాదాపు రాహుల్ గాంధీ గారు చెప్పింది మీరు ఒకసారి డౌన్లోడ్ చేయండి, దాన్ని ట్వీట్ చేయండి.
రాష్ట్రంలో ఉన్న దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పారు మిస్టర్ రాహుల్ గాంధీ. ఒక్కసారి రుసుము చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేరు నమోదు చేసుకున్నట్లయితే అభ్యర్థులు ఆ సంవత్సరంలో మిగతా ఏ నోటిఫికేషన్లకు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు మీరు 1200 నుంచి 2000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఒక్కొక్క పరీక్షకు ఒక్కొక్కటి. మన 50,000 కోట్లతో మూసీ నది ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ నిరుద్యోగుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయకుండా పరీక్షలు పెట్టలేరా? తిప్పి కొట్టి ఒక 50 కోట్లు 100 కోట్లు అవుతాయి. 2000 రూపాయలు కానిస్టేబుల్ ఉద్యోగానికి, 2000 రూపాయలు గ్రూప్ 2 ఉద్యోగాలకు కట్టగల స్థితిలో పేద ప్రజలు ఉన్నారా? ఒకసారి ఆలోచించుకోవాలి. అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తాం. మరి మెగా కృష్ణారెడ్డి గారు ప్రపంచ కోటీశ్వర్ల జాబితాలో వెళ్ళిండు కదా, వాడు సొంత మేనమామ పిచ్చిరెడ్డినే మోసం చేసినోడు తెలంగాణ సంపదతో. మరి ఎంతమంది కాంట్రాక్టర్లకు మీరు తెలంగాణ యువతకి ప్రైవేట్ ఉద్యోగాల్లో అవకాశం ఇస్తున్నారు? ఆ దిశగా ఏమన్నా చర్యలు చేసిర్రా? ప్రతి జిల్లా కేంద్రంలో ఒక పారిశ్రామిక వార్డును ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా ఉపాధి నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పిస్తామన్నాడు. కొడంగల్లో 5,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు. కొడంగల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెడుతున్నారు. ఈయన కొడంగల్కి ముఖ్యమంత్రి, రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి. నీ కొడంగల్కి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు, హ్యాట్స్ ఆఫ్. కొడంగల్ ప్రజలంతా పాలాభిషేకాలు చేస్తారు. మరి 30 లక్షల మంది ఏ అభిషేకాలు చేయాలి? మీకు మూసీ నది నీళ్ళతో అభిషేకాలు చేయాలా? ఏ అభిషేకాలు చేయాలి మిస్టర్ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ సెలెక్టివ్ గవర్నెన్స్ ఈజ్ యాంటీ కాన్స్టిట్యూషన్. ముఖ్యమంత్రి అనేటోడు మొత్తం 4 కోట్ల ప్రజలందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒక కాన్స్టిట్యూషన్ కో చేసుకోకూడదు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులకు పోటీ పరీక్షలకు గాను తెలంగాణ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి ఎన్ని ఆంధ్ర స్టడీ సర్కిల్స్ ఇంకా నడుస్తున్నాయి? ఎంతమంది పేద విద్యార్థులకు తెలంగాణ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారు? ఎంతమందికి క్వాలిటీ మెటీరియల్ అందిస్తున్నారు? ఈ 6 నెలల కాలంలో ఎంతమందికి మీకు భరోసా అందిస్తున్నారు? వాళ్ళ భవంతులు, వాళ్ళ ప్యాలెస్లు అయితే ఉంటాయి, కానీ అన్నమో రామచంద్ర అంటూ దిక్కు లేకుండా పేద ఎస్సీ ఎస్టీ బీసీలు పేద వర్గాలు ప్రిపేర్ అవుతున్న దానికి గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ దొరికిందా? రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1000 కోట్ల రూపాయల నిధితో ఏర్పాటు చేసి యువతకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తామన్నారు. ఏ ప్రభుత్వం కూడా అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు, అది మనందరికీ తెలుసు. అక్కడ ఉన్న నాయకులు, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, పార్లమెంట్లో ఉన్న ఎంపీల కంటే మీరందరూ పీజీలు పిహెచ్డీలు చేపి టాలెంట్ ఉన్నోళ్ళు. మీకు తెలుసు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే కదా. ప్రపంచం మొత్తంలో మానవ వనరులకి హబ్ ఇవ్వాలి ఇండియా కదా. ఇండియాలో యూత్ రేషియో ప్రపంచంలో కన్నా ఎక్కువగా ఉంది కదా. ఈ దేశంలో ఒక ప్రభుత్వం వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద నమ్మకంతో మనమంతా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వస్తే నియంత పాలన పోతుంది, కచరా పాలన పోతుంది, ప్రజాపాలన వస్తుంది, నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. బిశ్వాల్ కమిటీ అఫీషియల్ గా 1,97,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిందా లేదా? మరి 1,97,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీ ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తుంది? ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చేది మీకు జీతాలు ఇవ్వడానికి కాదు, మనల్ని పోషించడానికి. వాళ్ళ ప్రభుత్వ పాలన మెరుగ్గా ఉండాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉంటుంది. డీసెంట్రలైజ్ చేయాలి. ఇలా కొత్తగా ఇన్ని జిల్లాలు ఏర్పడ్డాయి, ఇన్ని మండలాలు ఏర్పడ్డాయి. పాలన సరిగ్గా ఉండాలంటే రేవంత్ రెడ్డి ఒక్కడో కేసీఆర్ ఒక్కడో చేయలేరు కదా. మీ ఉద్యోగస్తులు, మీరంతా టాలెంట్ ఉన్న క్రీమ్ అంతా ఉద్యోగస్తులు పాలనలోకి వస్తే మీరు ప్రజలకు సేవ చేయాలని కదా మీకు ఉద్యోగాలు ఇచ్చేది. మరి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని మీరు ఏ విధంగా సమర్థమైన పాలన అందిస్తారు? అంటే మీ పాలన అంతా తూర్పు మంత్రం అని అర్థమైపోయింది. 2 లక్షల ఖాళీలు ఉన్నాయని మీ ప్రభుత్వమే చెప్తూ 2 లక్షలు అంటే ఒక ఉద్యోగి సగటున రోజుకి 100 నుంచి 1000 సమస్యలు పరిష్కరిస్తాడు. అంటే ఎన్ని సమస్యలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి? చాలా విషయాలు మనం సైంటిఫిక్గా స్టడీ చేయాలి. ఎవ్వండి స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ మనకు బాకీ పడ్డారు. మన జీవితాలు అందరం మనం రుణంగా పెడితే ఒక్కొక్క కొడుకు ఇవాళ కోట్ల రూపాయలకు ఎదుగుతున్నారు. వీళ్ళందరూ లుచ్చా నా కొడుకులు, లఫంగ్ నా కొడుకులు. వీళ్ళందరి చరిత్ర తర్వాత చెప్తా ఒక జర్నలిస్ట్గా. మనం క్రియేటివ్గా ఉద్యోగాలు ఎట్లా చేయాలి? ఒక్కడు కూడా త్యాగం చేయాల్సిన అవసరం లేదు, ఒక్కడు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. మా చెల్లి కాళ్ళు పట్టుకుంటుంది, కాళ్ళు పట్టుకొని బతికినాడు. కొడకల్లారా మిమ్మల్ని కాళ్ళు తీసేస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. మీ అంగీలాగు లేకుండా చేస్తాం. తెలంగాణకి పోరాటాలు కొత్త కాదు. తెలంగాణ తలుచుకుంటే ప్రాణాలు సైతం ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. తెలంగాణతో నిరుద్యోగులతో యువత గోక్కున్నాడంటే వాడి బొంద వాడు దవ్వుకున్నట్టే. అమ్మాయి టీవీ ఛానళ్లలో అమ్మాయి సింధు ఎవరు బాగా మాట్లాడు, సింధు ఒక్కటి మాట్లాడుతుంటే ఒక్క నా కొడుకు ఆన్సర్ లేదు. నీ పేరేం పేరమ్మా? అమ్మా మిత్ర పోయి ఇవాళ మినిస్టర్ల కాళ్ళు పట్టుకుని అడగాల? తల్లి మనం కాళ్ళు పట్టుకోవద్దు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉన్న యువత ఇది. వాళ్ళ గల్లాలు పట్టుకుందాం. అవసరమైతే గాంధీగిరి ఉద్యమం చేద్దాం. ఫస్ట్ గులాబ్ పూలతో కొడదాం, వినకపోతే రాళ్ళతో కొడదాం. ఇక ఫస్ట్ గులాబ్ పూల ఉద్యమం స్టార్ట్ చేద్దాం.
ఇవాళ ప్రపంచ పోరాటాల చరిత్రలో నేను ఇక్కడికి వచ్చే ముందు స్టడీ చేస్తే అమెరికాలో కానీ వెస్టర్న్ కంట్రీస్లో కానీ నియంతృత్వ దేశాల్లో నిరసన ఎట్లా చేస్తున్నారని నేను ఒక స్టడీ చేసిన. మా జీవితాలు ఎట్లాగో మా తరమంతా 30 ఏళ్ళు పోరాటాల్లో అయిపోయింది. ఈ సామాజిక తెలంగాణ వచ్చే వరకు మేము బతికే ఉంటాం, దాన్ని సాధించుకుంటాం. మా కథ వేరు. మీ నిరుద్యోగుల విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నా, నచ్చితే మీరు పాటించండి, లేకపోతే మీరు ఇంకా క్రియేటివ్గా చూడండి. అమెరికాలో స్పిట్ మూవ్మెంట్ అని ఉంది. అక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ నియంతృత్వంతో ఏదైనా చేస్తే పోలీస్ ఆఫీసర్ల మీద ప్రజలు స్పిట్ మూవ్మెంట్ చేస్తారు. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. అదేవిధంగా పంజాబ్లో, మణిపూర్లో రైతులని, మణిపూర్ మహిళలని వివస్త్రాలను చేస్తే తూక్ ఆందోళన ఉంది. ఒకసారి నెట్లో కొట్టండి, తూక్ ఆందోళన. అదేవిధంగా లాలాజల అభిషేకాలు చేసి చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో దాని పేరు లార్ అభిషేక్. లార్ అంటే హిందీలో లాలాజలం. మరి మీకు పాలాభిషేకాలు చేసిర్రు. అక్కడ వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో ఒక జర్నలిస్ట్గా నేను అమెరికా అధ్యక్షుడి మీద నిరసన చెప్పాలంటే నా పెన్నులో ఇంకు తీసి అమెరికా అధ్యక్షుడి మీద ప్రొటెస్ట్ చేసే నిరసన వ్యక్తం చేసిరు మా జర్నలిస్టు సోదరు. చాలాసార్లు పెన్నులు గుంజుకుంటే చెప్పుతో ఇసిరేసిర్రు. అమెరికా అధ్యక్షుల మీద ఐక్యరాజ్య సమితిలో కూడా నిరసన చెప్పిరు. నిరసన చెప్పిన వాళ్ళే మామూలు కాదు, ప్రపంచ మేధావులు. ప్రొటెస్ట్కి అమెరికా అనేది డెమోక్రసీ కంట్రీ కదా, రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని మా మిత్రుడు ఒక ఆయన పెన్నులో ఇంకు తీసి ముఖం మీద పోసిండు. నిరసన వ్యక్తం చేయడానికి మీరు అవకాశం ఇవ్వకపోతే గాంధీగిరి పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ రోజు పాలాభిషేకాలు చేసింది మేమే. మీరు ఉద్యోగాలు ఇస్తే మీకు పాలాభిషేకాలు చేస్తాం. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే 30 లక్షల మంది మూసీ నీళ్ళతో అభిషేకాలు చేస్తే తట్టుకోగలరా? అది కావాలా? మిస్టర్ రాహుల్ గాంధీ, ప్రియాంక మేడం, సోనియా మేడం, వీఆర్ పేటెంట్ ఆఫ్ మూమెంట్స్. వీఆర్ తెలంగాణ. సాక్రిఫైస్ ఈజ్ అవర్ అడ్రస్. ప్లీజ్ రీథింక్ అండ్ డెలివర్ యువర్ ప్రామిసెస్. అదర్వైజ్ వీ విల్ కమ్ టు ఢిల్లీ అండ్ వీ విల్ గివ్ మెమోరాండం. అన్ని రకాల శాంతియుత పద్ధతులు వాడుకుందాం, అన్ని రకాల సృజనాత్మక పద్ధతులు వాడుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ జోలికి పోవద్దు, హింస జోలికి పోవద్దు. తూక్ ఆందోళన అంటే ఏం లేదు. తెలుగులో చెప్పాలంటే తూతూ చీచీ ఉద్యమం. ఇప్పుడు ఈ ప్రామిస్ చేసింది ఎవడు? వాడు ఏ పార్టీ వాడైనా కానీ ఇది ప్రామిస్ చేశారు కదా. ఈ ప్రామిస్ చేసిన మీద ఎవడి ఇంట్లో వాడు సోషల్ మీడియాలో తూతూ చీచీ అని పెడితే 3 లక్షల మంది తూతూ, 30 లక్షల మంది తూతూ ఉద్యమం చేస్తే ఈ మిలిటరీ అరెస్ట్ చేస్తుందా? ఈ జైలు సరిపోతాయా? ఒకసారి ఆలోచించండి. అంటే ప్రాణాలు కోల్పోయేది మేమే, ఆత్మహత్యలు చేసుకునేది మేమే, ఆటి దెబ్బలు తినేది మేమే, నిరసనలు వ్యక్తం చేసేది మేమే. మీరు మాత్రం ఎటువంటి అర్హత లేకుండా 100 కోట్లు లిక్విడ్ చేస్తారు, 1000 కోట్లు ల్యాండ్ మాఫియా చేస్తారు, ఎమ్మెల్యేలు ఎంపీలు మేము చూసుకుంటే కభజన చేయాలా? కొడకల్లారా తెలంగాణ నిద్రలేసింది. సరికొత్త పందాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవ్మెంట్ లీడర్స్ అందరినీ ఇక్కడ తీసుకొస్తాం. ఇవాళ దేశవ్యాప్తంగా మణిపూర్ ఉద్యమకారులు కావచ్చు, పంజాబ్లో రైతులు 600 మంది చనిపోతే అక్కడ రైతు పిల్లలు, రైతుల మనవాళ్ళు పంజాబ్ యూనివర్సిటీలో, పంజాబ్ స్కూళ్ళలో ఈ ఉద్యమం చేసిరు. తూక్ ఆందోళన, లారా అభిషేకాలు చేసిరు. ఇప్పుడు నాకు రక్తం ఉంది, రక్తం ఇచ్చిన ఉద్యమం కోసం. మీరు మంచి చేసినప్పుడు పాలు ఇచ్చిన. ఇక శరీరంలో ఏముంది? చెమట ఉంది, ఉమ్ము ఉంది, ఇంకా వేరే ఉన్నాయి. దయచేసి మేము బాధతో, బాధ్యతతో ఒక పిహెచ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ కోటు ఉమెన్స్ కాలేజీలో పబ్లిక్ పాలసీ చదివిన వ్యక్తిగా చెప్తున్నా, ఉద్యమాల పందా మారాలి. త్యాగాలు మనం తీసుకోవద్దు, మనం ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇప్పటికే 2 అమ్మాయిలు చచ్చిపోయారు. నగరికల్లో అమ్మాయి సంగీత అనే అమ్మాయి చచ్చిపోయింది, ప్రవల్లిక అనే అమ్మాయి చచ్చిపోయింది, శ్రీకాంతాచారి చచ్చిపోయింది. చావులు త్యాగాలు మనయి, భోగాలు లాలసలు వాళ్ళయా? మనమేమో చిక్కడపల్లిలో 5 రూపాయల భోజనం కోసం వెయిట్ చేయాలి. ఈ కొడుకులేమో లక్షల కోట్ల రూపాయల మన సొమ్ములతోటి ఒక్కొక్కడు విలాసాలు ఎగుతున్నారు. ఇక నడవదు. మేము సరికొత్త రూపంలో ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. మీరు నిజాయితీగా నిబద్ధతతో ఉండండి. మీలో కూడా కొంతమంది వేరే వాళ్ళు వచ్చి రకరకాలుగా ప్రవేశపెడతారు. ఎద్దు పక్కకి ముద్దు, మన బాధ ఇంకొకరికి ముద్దు కావద్దు. మీరే నాయకత్వం వహించండి. మీరు దానిలో ఎటువంటి రాజకీయాలు లేకుండా చూసుకోకండి. అశోక్ కూడా నా తమ్ముడే. అశోక్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ జడ్సన్ అన్న కానీ, అశోక్ కానీ, మొన్న రాకేష్ రెడ్డి కానీ మీరంతా ప్రతిపక్షం వైపు ఉన్నారు. వాడు చింతపండు పులుసు కారిందా లేదా మరి అది కూడా చూసుకోండి. అదేవిధంగా తీన్ మార్క్ అని ఒకటి తిరుగుతున్నాడు, వాడిది కూడా చూద్దాం. త్యాగాలు చేసినప్పుడు మాత్రమే, నిజాయితీ ఉన్నోడు మాత్రమే, నిబద్ధత ఉన్నోడు మాత్రమే, ధైర్యం ఉన్నోడు మాత్రమే మీకు నాయకత్వం వహించాలి. ఎవరన్నా మీరు పిలిస్తే వాడు ఏం త్యాగం చేసిండు, ఎన్నిసార్లు జైలుకు పోయిండు. ఇలా బీజేపీ మిత్రులు ఉన్నారు, అద్భుతంగా వాళ్ళు కొట్లాడారు బీజేవైఎం వాళ్ళకి. వాళ్ళని మనం కలుపుకుందాం. ఏబీవీపీ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఏబీవీపీ విద్యార్థుల పాత్ర ఉంది. 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పి కాకినాడలో మొట్టమొదట పెట్టింది బీజేపీ మిత్రులే. మనకి ఏ పార్టీ శత్రువు కాదు, ఏ పార్టీ మిత్రువు కాదు. మన మిత్రుడు ఒక ఆయన బల్బూరు వెంకట వచ్చి మాట్లాడుతుంటది, మాది యువకులం, మా కులం నిరుద్యోగ కులం అంటాడు. మరి బల్బూరు వెంకట రావాలి కదా ఇక్కడికి. ఆ మిత్రుడు రియాజ్ ఎక్కడికి పోయిండు? మరి గ్రంథాలయ చైర్మన్ పోస్ట్ ఇంపార్టెంటా, 30 లక్షల మంది ఇంపార్టెంటా? రియాజ్ భాయ్ రిజైన్ చేసిపోయి
గ్రంథాలయ చైర్మన్ రిజైన్ చేసి ఇక్కడికి రా, లేకపోతే నీకు కందిగిరి తప్పదు గులాపులకు. మా కోదండరామ్ సార్ ఏడు కనపడట్లేదు, ఎప్పుడు పెట్టినా వస్తాడు. మా కోదండరామ్ సార్ని, రియాజ్ని, బల్మూర్ వెంకట్ని మీరందరూ సన్మానం చేశారు కదా ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీలో. మీరందరూ మీ భుజాలతో ఎత్తుకొని ఉపయోగించారు కదా. మా మిత్రుడు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆకునూరి మురళి కూడా కనపడట్లేదు. ఆకునూరి మురళి కూడా గారు రావాలి, కోదండరామ్ గారు కూడా రావాలి, బల్మూరు వెంకట్ రావాలి, చింతపండు నవీన్ రావాలి, రియాజ్ రావాలి. మీ అందరూ ఒక బాధ్యతమైన పోస్టులలో ఉన్నారు. ఎమ్మెల్యే